మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉంది. హెచ్చరించిన ఇంటెలిజెన్స్ అధికారులు. రాష్ట్రంలో అధికార మార్పు తప్పదు, అక్రమార్కులకు శిక్ష తప్పదు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్య. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఎన్నికల్లో విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉంది. ఈసీ బాధ్యతతో వ్యవహరించలేదు, సజ్జల విమర్శ. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు అనంతరం గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను కౌంటింగ్ అనంతరం మరో 15 రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉండడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు తేల్చినా ప్రభుత్వం ఇంకా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆధీనంలోనే కమిటీ ఏర్పాటు చేస్తేనే ఇసుక అక్రమ తవ్వకాలపై వాస్తవాలు బయటపడతాయన్నారు. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ల ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీలు మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్టులు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేలా సజ్జల మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న దేవినేని ఉమా అరాచకాలకు కారకులైన నాయకులు, అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జన సునామీ. ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే, ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దామనో, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనో ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు, మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో, మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన కుట్రలో మీరు దోచుకున్న దోపిడీ అంతా కూడా కక్కిస్తాం. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో పలుచోట్ల వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
ఎవరు ఎక్కువ పడిపోతున్నాను తెలంగాణ అబ్బాయి. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 23న అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు గుంటూరు 2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి 21న రాత్రి 9:15 బయలుదేరి 22వ తేదీన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని అదే రోజు రాత్రి అక్కడ బస చేసి 23న పౌర్ణమి రోజున అరుణాచలంకు చేరుకుంటుందన్నారు. అదే రోజు సాయంత్రం బయలుదేరి 24వ తేదీన ఉదయం 6:30 గుంటూరు బస్టాండ్కు చేరుకుంటుందన్నారు. 96164 బస్సు సర్వీస్ నెంబర్కు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒక్కో ఛార్జీ 2,420 రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 7382897459ను సంప్రదించాలని కోరారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో అల్లర్లను అరికట్టేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు. నవభారత్ నగర్లో భాష్యం ప్రవీణ్ టీడీపీ నాయకులు పెదకూరుపాడు బుజ్జితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ముగిసి 2 రోజులు గడుస్తున్నా కూడా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్రావు ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు. ఎన్నికల పోలింగ్ రోజు తనతో పాటు తన భార్యపై కూడా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసినా అధికారులు ఆ పార్టీకి అండగా ఉన్నారన్నారు. దాడులపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు తీసుకోవడం లేదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నియోజకవర్గంలో శంకర్రావు అల్లర్లను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. శంకర్రావు మాట్లాడుతూ నిన్నో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ గొడవలన్నిటికి కారణం భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నానండి. నేనా కారణం. నేను వచ్చి నియోజకవర్గానికి 60 రోజులు అవుతుంది. 60 రోజుల్లో ప్రతి ఊరిలో కూడా నీ మీద కంప్లైంటే. గత 5 సంవత్సరాల్లో నువ్వు రావడానికి ముందు 2019కి ముందు ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇది రైతువారీ కుటుంబాలు ఎక్కువగా నివసించే నియోజకవర్గం, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. పార్టీలు వేరైనా ఎలక్షన్ వరకు ఎలక్షన్ చేసుకుంటారు, తర్వాత ఎవరో కాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ నువ్వు వచ్చినాక 2019లో నువ్వు వచ్చిన తర్వాతే ఈ నీచ సంస్కృతి, ఈ గొడవలు పట్టడం, ఈ కేసులు పెట్టడం, ఇటువంటి సంస్కృతి వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను వచ్చి 60 రోజులు అయితే నేను గొడవలు పెడుతున్నా అని చెప్తున్నావు. ఇదేనా నీ సంస్కృతి? నీ సంస్కృతిని నా సంస్కృతి అని చెప్పడం నువ్వు చాలా తప్పు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నావు. నువ్వెటువంటి వాడివో నేను ఎటువంటి వాడినో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, అది గుర్తుపెట్టుకో. శంకర్రావు ఎమ్మెల్యే శంకర్రావు ఇప్పటికీ అతను ఎమ్మెల్యే కాదండి, అతను పదవి అయిపోయింది. అతను ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నారేమో మీరు, పోలీస్ శాఖ వారు. గుర్తుపెట్టుకోండి, అతను పదవి అయిపోయింది. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తాము పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్న సజ్జల కుప్పంలోనూ వైసీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే రాష్ట్రంలో విధ్వంసం, అల్లర్లు జరిగేవి కావని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు, వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ, లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరికుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది. సీతానగరం 1వ లైన్లో వేంచేసి ఉన్న గోవిందమాంబ సమేత జగద్గురు మధ్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఈ రోజు జరిగాయి. స్వామివార్లకు పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా ముస్తాబు చేసి పూలరథంపై
ఊరేగింపు కోలాటాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికలు, మహిళల కోలాటాలు చూపర్లను ఇట్టే ఆకట్టుకున్నాయి. ఊరేగింపుగా వస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వామివారు భవిష్యత్ కాలాలను ఆనాడే వివరించారన్నారు. డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ భగవంతుని లక్షణాన్ని తెలియజేసేదే తత్వం. భగవంతుడంటే అణుస్వరూపం, కాలస్వరూపం. అణుస్వరూపానికి మారినవాడు కాలాతీతుడవుతాడన్నారు. పరమాత్మ సాన్నిధ్యాన్ని నిరంతరం ఉపాసించిన వీరబ్రహ్మేంద్రులు ఎన్నో కాలజ్ఞాన అంశాలు లోకానికి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నీలా శివశంకర్, ఎర్రగొప్పు నాగేశ్వరరావు, వంగర ఏడుకొండలు, పాలేటి వెంకట సుబ్బారెడ్డి, కట్టా వెంకట కృష్ణారావు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి నుండి 331 సంవత్సరం అయినది. స్వామివారి కంది మల్లయ్యపల్లిలో 1693లో జీవ సమాధి నొందారు. మరి బ్రహ్మంగారు మహావిష్ణు అవతారం. ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే యదా యదాహి ధర్మస్య గ్లా నిర్భవతి భారతప్యుత్థానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు ధర్మమునకు హాని కలుగున్నప్పుడు భగవంతుడు అవతరిస్తానని చెప్తూ ఉన్నాడు. అందుకే భగవంతుడు వచ్చి కాలజ్ఞానము, భవిష్యత్తు, ఆత్మబోధ, ఏం జరగబోతుందో, ఏం జరగవస్తుందో అన్నీ భగవంతుడు చెప్పారు. 331 ఆరాధన జరుపుకోవడం కోసం ఎంతోమంది సన్నాహాదులయ్యి దీనికి ఎంతోమంది భక్తులు కొన్ని వేలాది మందిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దీనికి ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ గుంటూరు నగరంలో ఉన్న మన లాజీ సెంటర్ బ్రహ్మంగారి దేవాలయం కానీ, అదేవిధంగా సీతానగర బ్రహ్మంగారి దేవాలయం కానీ, మారుతినగరంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయం కానీ ఎంతోమంది భక్తులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పి ఫస్ట్ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన మహోత్సవాలు నిన్న సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు కోలాటాలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వర్షం కూడా జయజనాయన కరుణించి కరెక్ట్గా అన్నప్రసాదాల టయానికి వర్షాన్ని ఆపారు. 331వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి 50 మంది భక్తులు తీర్థప్రసాదాల కోసం, అన్న వితరణ కోసం విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కుప్పకు పక్షులు కావాలని ప్రార్థిస్తాం. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా అన్నదానం దిగ్విజయంగా అఖండ జనాలతో ఇక్కడ చేయటం జరుగుతుంది. ఈరోజు పూజలు అట్లానే అందరూ కూడా దంపతులచే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పూజలు జరుగుతాయి. అట్లానే హోమం జరుగుతుంది. అట్లానే ఇక్కడ దిగ్విజయంగా పుర ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క హోమంని, ఈ యొక్క పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా పడింది. ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి మే 28వ తేదీన కలిసి వచ్చేలా ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితం తేలకముందే మహానాడు నిర్వహించడం సరికాదన్న అభిప్రాయం టీడీపీ వర్గాలు వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయక తప్పడం లేదని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో కామర్స్ విద్యారంగంలో అత్యంత గుర్తింపు మరియు 22 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల వారు ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, క్యాంపస్ ఇన్ఛార్జీలు, క్లాస్ ఇన్ఛార్జీలు, హాస్టల్ స్టాఫ్, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డీటీపీ ఆపరేటర్లు, కంప్యూటర్ హార్డ్వేర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్లు మరియు డ్రైవర్ల ఉద్యోగ అవకాశాలు కలవని, విద్యార్హతలు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కావాలని, 21 ఏళ్ల నుండి 45 సంవత్సరాలపు వయసు ఉన్న పురుషులు, మహిళలు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి జీతం 10,000 రూపాయల నుండి 35,000 వరకు ఉంటుందని, దూర ప్రాంతాల వారికి వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పించబడినని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సోమవారం ఉదయం 3/11 బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ మెయిన్ క్యాంపస్కు రెజ్యూమ్ మరియు విద్యార్హతల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని మేనేజ్మెంట్ తెలిపింది. రాష్ట్రంలో ఎలాంటి అలజడులకు వైసీపీ కారణం కాకూడదని సీఎం జగన్ చెప్పారు కాబట్టి తమ శ్రేణులు సంయమనంతో ఉన్నారని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు కారణం టీడీపీ, బీజేపీనేనని ఆరోపించారు. ఎక్కడ అధికారులను ఈసీ మార్చిందో ఆయా ప్రాంతాల్లోనే గొడవలు జరిగాయని చెప్పారు. ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్. ఆయన కనుసన్నలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరూ కూడా సమయం పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని కూడా మీరు అస్మత్తుగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. అమరావతి రోడ్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, పంచామృత అభిషేకంతో ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైనట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పతాకావిష్కరణ అనంతరం గణపతి పూజ, స్వామివారి సహస్రనామ పూజ, అష్టోత్తరం, పుణ్యదంపతులచే శాంతి హోమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి వహించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవస్థానంలో స్వామివారికి ప్రాతకాలంగా విశేష అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ, తర్వాత మండపారాధన, విశేషంగా పూజలు, భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. తదనంతరం సాయంత్రం స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం ప్రవీధుల్లో స్వామివారి ఊరేగుతూ వెళ్తుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. దళిత నాయకుడు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం భీమ్సేన సేవాదల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు కలేకూరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలేకూరి ప్రసాద్ దళితులను తన పాటల ద్వారా చైతన్యవంతులను చేశారన్నారు. దళితుల పోరాటంలో భాగస్వాములై దళితులకు అండగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల ఐక్యవేదిక సేవా సమితి అధ్యక్షులు స్టాలిన్ బాబు, రాజు, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. కలేకూరి ప్రసాద్ అన్న దళిత ఉద్యమానికి ఒక ఎన్నుముక్కలాగా పనిచేశాడు. దళితులకి ఎక్కడున్నా కానీ ఆయన యొక్క ఒంట్లో బాగపోయినా కానీ డప్పు ప్రకాష్కి ఆయన యొక్క మాటని పాటగా పాడి వినిపించేవాడు. అలాగా ఎన్నో వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి మేముండవని చెప్పి కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట అనేక ఉద్యమాల్లో మన కలేకూరి ప్రసాద్ అన్న ఎంతో పనిచేశాడు. ఆయన్ని మన దళితులందరూ కూడా గుర్తించుకోవటం, ఆయన వర్ధంతులు, జయంతులు జరుపుకోవటం, మన నాయకులు కష్టపడ్డ వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఇదే ఘనమైన నివాళి. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ, సమయంపై పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసు ద్వారా సమాచారం అందించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. నూతన 33 kV లైన్ ఏర్పాటు కొరకు మేడికొండూరు, సిరిపురం, పాలడుగు, కొరపాడు, జంగకుంట్లపాలెం, పొట్లపాడు, మందపాడు, సరిపూడి, వెలవర్తిపాడు, గుండ్లపాలెం, విసిదల గ్రామాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా తారకరామ నగర్, జయంతి నగర్, హనుమాన్ నగర్, ఎస్వీఎన్ కాలనీ, నేతాజీ నగర్లో రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉంది. హెచ్చరించిన ఇంటెలిజెన్స్ అధికారులు. రాష్ట్రంలో అధికార మార్పు తప్పదు, అక్రమార్కులకు శిక్ష తప్పదు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్య. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, ఎద్దేవా చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఎన్నికల్లో విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉంది, ఈసీ బాధ్యతతో వ్యవహరించలేదు, సజ్జల విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.